Hi guys, welcome to my channel. Today my topic is about types of memory. Okay, types of memory. Basically, there are three types of memory. One, primary memory. Two, secondary memory. Three, cache memory. Okay, దీంట్లో కూడా టూ టైప్స్ ఉంటాయి మనకి. ర్యామ్ ఒకటి, రోమ్ ఒకటి. మళ్ళీ ర్యామ్లో టూ టైప్స్, ఎస్ ర్యామ్ ఒకటి, డి ర్యామ్ ఒకటి. రోమ్లో త్రీ టైప్స్, పీరోమ్, ఈపీరోమ్, ఈఈపీరోమ్. ఓకే, దీనికి టైప్స్ ఏమి ఉండవు, ఎగ్జాంపుల్స్ వాడుతున్నాను. ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు హార్డ్ డిస్క్ ఒకటి, మ్యాగ్నెటిక్ టేప్ ఒకటి, సిడి, డివిడి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెకండరీ మెమరీ. నెక్స్ట్ కేచ్ మెమరీ. ఓకే, ఇప్పుడు మనం ప్రైమరీ మెమరీ అంటే ఏంటి, ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటి, వాటి గురించి చెప్పుకుందాం. ఓకే, primary memory. Okay, primary memory, basically it is also called as it is also called as main memory. ఓకే, ఈ ప్రైమరీ మెమొరీని బేసికలీ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ మెయిన్ మెమరీ అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా దీంట్లో డేటా అనేది టెంపరీగా ఉండిద్ది, పర్మనెంట్గా ఉండదు. డేటా అనేది టెంపరీగా స్టోర్ చేస్తాం. ఓకే, మళ్ళీ ప్రైమరీ మెమరీలో టూ టైప్స్, దీస్ ఆర్ టూ టైప్స్. నెంబర్ వన్ ర్యామ్, నెంబర్ టూ రోమ్. ఓకే, నెంబర్ వన్ ర్యామ్. ఇక్కడ ర్యామ్ స్టాండ్స్ ఫర్ ర్యాండమ్ యాక్సెసిబుల్ మెమొరీ. ర్యామ్ స్టాండ్స్ ఫర్ ర్యాండమ్ యాక్సెసిబుల్ మెమొరీ. హియర్ we can read and write the data. Okay, read and write the data. Okay, number one వచ్చేటప్పుడు ram stands for random accessible memory. Here we can read and write the data. అంటే ఈ ram లో మనం ram మెమొరీలో we can read and write the data. Basically these are two types. Okay, these are two types. Okay, again RAM divided into two types. Number one SRAM, number two వచ్చేటప్పుడు DRAM. Okay, RAM stands for random accessible memory. Here we can read and write the data. These are two types, SRAM, DRAM. Okay, and coming to SRAM, basically SRAM stands for static random accessible memory. Static random accessible memory. Here data will be occurred until power is supplied. Okay, until power is supplied. బేసికల్గా SRAM అనేది SRAM స్టాండ్స్ ఫర్ స్టాటిక్ ర్యాండమ్ యాక్సెసిబుల్ మెమరీ. ఈ SRAMలో డేటా అనేది హియర్ డేటా విల్ బి అక్కడ. ఈ SRAM డేటాని ఎప్పుడు దాకా ఉండిద్ది అంటే అంటిల్ పవర్ ఎప్పుడైతే అందిద్దో అప్పుడు దాకా ఉండిద్దు. ఇప్పుడు ఒకవేళ పవర్ అనేది ఆఫ్ అయిపోతే డేటా అనేది పోయిద్ది, అప్పుడు దాకా కలెక్ట్ అయిన డేటా మొత్తం పోయిద్ది. SRAMలో డేటా అనేది ఎప్పుడు దాకా ఉండిద్ది అంటే పవర్ సప్లై అయిన వరకు. ఎప్పుడైతే పవర్ ఆఫ్ అయిద్దో
అప్పుడు దాకా గెయిన్ చేసిన మొత్తం డేటా అనేది పోయింది. ఓకే, బేసికలీ ఇట్ ఈస్ బిల్ట్ బై యూజింగ్ డి ఫ్లిప్ ఫ్లాప్స్. బేసిక్లీ ఎస్రామ్ అనేది ఎట్లా తయారు చేస్తారంటే ఇట్ ఈస్ బిల్ట్ బై యూజింగ్ డి ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి దీన్ని యూజ్ చేసి తయారు చేయాలి. డి ఫ్లిప్ ఫ్లాప్స్. ఓకే, SRAM అంటే స్టాటిక్ ర్యాండమ్ యాక్సెసిబుల్ మెమరీ. హియర్ డేటా విల్ బి అక్కడ్ అంటిల్ పవర్ ఈజ్ సప్లైడ్. డేటా ఎప్పుడు దాకా ఉండిద్ది? పవర్ అనేది అందే వరకు. ఎప్పుడైతే పవర్ పోయిద్దో డేటా కూడా పోయింది. ఇట్ ఈస్ బిల్ట్ అప్ బై యూజింగ్ డి ఫ్లిప్ ఫ్లాప్స్. ఓకే, నెక్స్ట్ DRAM. DRAM stands for Dynamic Random Access Memory. Dynamic Random Accessible Memory. Okay, Dynamic Random Accessible Memory. Here data will be refreshed. Data will be refreshed because memory is placed on the fresh circuit. అంతేకాకుండా it will build up by using capacitor transistors. Okay, transistors. బేసిక్గా DRAM అంటే DRAM ఫుల్ ఫామ్ వచ్చే లోపల డైనమిక్ ర్యాండమ్ యాక్సెసిబుల్ మెమొరీ. హియర్ డేటా విల్ బి రీఫ్రెష్డ్. ఎందుకు? బికాస్ మెమొరీ ఈస్ ప్లేస్డ్ ఆన్ ది ఫ్రెష్ సర్క్యూట్. ఇట్ విల్ బిల్డ్ అప్ బై యూజింగ్ కెపాసిటర్ ట్రాన్సిస్టర్. ఇక డేటా అనేది ఎప్పటికప్పటికి రీఫ్రెష్ జరుగుతూ ఉండేది. అలా ఎందుకు జరిగిద్ది అంటే ఇక్కడ మెమొరీ అనేది హియర్ మెమొరీ ఈస్ ప్లేస్డ్ ఆన్ ది ఫ్రెష్ సర్క్యూట్. అందువల్ల దీనివల్ల మెమొరీ అనేది ఫ్రెష్ సర్క్యూట్లో పెట్టడం వల్ల డేటా అనేది ఎప్పటికప్పటికి రీఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ది టాపిక్స్ ఆఫ్ ది ర్యామ్. ర్యామ్లో 2 టైప్స్, SRAM, DRAM. ఓకే, నెక్స్ట్ మనం రోమ్ గురించి చెప్పుకుందాం. ఓకే, next topic is ROM. Okay, ROM. Basically ROM stands for read only memory. Here we can only read the data. Okay, basically these are 3 types. Okay, number 1 వచ్చేటప్పుడు PROM, number 2 వచ్చేటప్పుడు EPROM, number 3 వచ్చేటప్పుడు EPROM. ఓకే, బేసికలీ రోమ్ అంటే వచ్చేటప్పుడు రీడ్ ఓన్లీ మెమొరీ అంటారు. హియర్ వీ కెన్ ఓన్లీ రీడ్ ది మెమొరీ. మామూలుగా ర్యామ్లో అంటే అక్కడ ర్యామ్ వచ్చే లోపల హియర్ వీ కెన్ రీడ్ అండ్ రైట్ ది మెమొరీ. కాకపోతే ఇక్కడ రోమ్లోకి వచ్చే లోపల ఓన్లీ వీ కెన్ రీడ్ ది మెమొరీ ఆఫ్ ది డేటా. Read only memory. Here we can only read the data. Basically these are 3 types: PROM, EPROM, EEPROM. Okay, PROM stands for programmable read only memory.
programmable read only మెమొరీ. ఓకే, ఇక్కడ పీరం వచ్చే లోపల ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. ఇందులో ఈ పీరోమ్లో ఒక్కసారి మనం డేటా ఇన్స్ట్రక్షన్ రాసామంటే, ఇక్కడ ఈ పీరోమ్లో ఒకసారి మనం డేటా ఇన్స్ట్రక్షన్ రాసామంటే అవి చేంజ్ చేయలేము మనం. ఓకే, the disadvantages of PROM is here once we write data and program and we cannot change it. దాన్ని చేంజ్ చేయలేము. ఓకే, నెక్స్ట్ ఈపీరోమ్ వచ్చేలోపల ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఓకే, ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇక్కడ దీంట్లో మనం ఒకసారి డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ రాసామనుకో దాన్ని చేంజ్ చేయగలం. ఎలా చేంజ్ చేయగలం అంటే బై యూజింగ్ యూవి లైట్. ఇక్కడ ఈ పీరోమ్లో ఒకసారి డేటా అని ఇన్స్ట్రక్షన్ రాసి దాన్ని చేంజ్ చేయలేము. కాకపోతే ఇక్కడ ఈపీరోమ్లో డేటా ఇన్స్ట్రక్షన్ చేంజ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? బై యూజింగ్ యూవి లైట్. ఓకే, నెక్స్ట్ ఈపీరోమ్ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. ఓకే, ఇక్కడ కూడా డేటా అండ్ ఇన్స్ట్రక్షన్ని చేంజ్ చేయొచ్చు. ఎట్లా చేంజ్ చేయొచ్చు? బై యూజింగ్ here data and instruction can change by using electrical field. ఓకే, ఇక్కడేమో డేటా ఇన్స్ట్రక్షన్ని చేంజ్ చేయలేము. ఇక్కడ చేంజ్ చేయొచ్చు. దేనిదా చేంజ్ చేయొచ్చు? బై యూజింగ్ యూవి లైట్. ఇక్కడ కూడా డేటా ఇన్స్ట్రక్షన్ చేంజ్ చేయగలము. దేని ద్వారా? బై యూజింగ్ ఈఎఫ్. ఓకే, దీస్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ రోమ్. నెక్స్ట్ దీంతో మనకి ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటి, దాంట్లో ఒక కాంపోనెంట్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే లోపల సెకండరీ మెమొరీ, దీనిని ఎక్స్టర్నల్ మెమొరీ అంటారు. నెక్స్ట్ వచ్చే లోపల సెకండరీ మెమొరీ, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎక్స్టర్నల్ మెమొరీ. ఓకే, దీనినే ఎక్స్టర్నల్ మెమొరీ అని కూడా పిలుస్తారు. ఓకే, అంతేకాకుండా ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ బ్యాకప్ మెమొరీ అని కూడా పిలుస్తారు. బ్యాకప్ మెమొరీ. ఇక్కడ దీనికి ఇంకో పేరు ఉంది. దీనినే ఎక్స్టర్నల్ మెమొరీ అని పిలుస్తారు, దీన్నే బ్యాకప్ మెమొరీ అని కూడా పిలుస్తారు. Here data will stores permanently. Data అనేది ఇక్కడ పర్మనెంట్గా ఉంది. డేటా విల్ స్టోర్స్ పర్మనెంట్లీ. అంతేకాకుండా ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు యాక్సెస్ ది డేటా. ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు యాక్సెస్ ది డేటా. ఇక్కడ డేటాని యాక్సెస్ చేసుకోవటానికి చాలా టైం తీసుకునేది. ఓకే, హియర్ డేటా విల్ స్టోర్స్ పర్మనెంట్లీ. ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు యాక్సెస్ ది డేటా. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as బ్యాకప్ మెమరీ. దీనినే ఎక్స్టర్నల్ మెమరీ అని కూడా పిలుస్తారు. ఓకే, దీస్ ఆర్ ది ఫ్యూచర్స్ ఆఫ్ సెకండరీ మెమరీ. ఓకే, నెక్స్ట్ వచ్చే లోపల క్యాచ్ మెమరీ. థర్డ్ వన్ వచ్చే లోపల క్యాచ్ మెమరీ.
cache memory is faster than main memory. Cache memory is faster than main memory. Cache memory is faster than main memory. అంటే క్యాచ్ మెమరీ మెయిన్ మెమరీ కంటే బాగా పనిచేసింది. అంతేకాకుండా ఇట్ విల్ స్పీడ్ అప్ ది సిపియు. ఇట్ విల్ స్పీడ్ అప్ ది సిపియు. ఇట్ విల్ స్పీడ్ అప్ ది సిపియు. ఓకే, నెక్స్ట్ కాక ఇట్ యాక్ట్ యాజ్ ఎ బఫర్ బిట్వీన్ CPU అండ్ మెయిన్ మెమరీ. ఓకే, క్యాచ్ మెమరీ అనేది క్యాచ్ మెమరీ ఈజ్ ఫాస్టర్ దెన్ మెయిన్ మెమరీ. మెయిన్ మెమరీ కంటే బాగా పనిచేస్తుంది. అంతేగాని ఇట్ విల్ స్పీడ్ అప్ ది CPU అంటే CPU ప్రాసెస్ చేసేటప్పుడు ఇంకా దాన్ని మరింత ఎక్కువ అంటే తక్కువ సేపు డేటాని ప్రాసెస్ చేయడానికి క్యాచ్ మెమరీ అనేది యూజ్ చేస్తారు. ఇట్ యాక్ట్ యాస్ బఫర్ బిట్వీన్ CPU అండ్ మెయిన్ మెమరీ. బేసిక్గా ఈ క్యాచ్ మెమరీ అనేది ఎక్కడ ఉండిద్ది అంటే సిపియుకి క్యాచ్ మెమరీ అనేది ఎక్కడ ఉండిద్ది అంటే సిపియుకి మెయిన్ మెమరీకి మధ్యలో క్యాచ్ మెమరీ అనేది ఉండిద్ది. ఓకే, క్యాచ్ మెమరీ ఎక్కడ ఉండిద్ది సిపియుకి మెయిన్ మెమరీకి మధ్యలో ఉండిద్ది. అందుకే ఇట్ యాక్ట్ యాస్ బఫర్ బిట్వీన్ CPU అండ్ మెయిన్ మెమరీ. ఈ క్యాష్ మెమరీకి అడ్వాంటేజెస్ వచ్చే లోపల బేసిక్గా అడ్వాంటేజెస్ వచ్చే లోపల ఇది ప్రోగ్రామ్స్ని అంటే తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ చేసే ప్రోగ్రామ్స్ని క్యాష్ మెమరీ చేసింది. క్యాష్ మెమరీ అనేది దీని బేసిక్ అడ్వాంటేజ్ వచ్చే లోపల తక్కువ టైం ఉన్న ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసిద్ది. అదొక అడ్వాంటేజ్. అంతేకాకుండా ఈ క్యాష్ మెమరీ అనేది ఫాస్టర్ దెన్ మెయిన్ మెమరీ, అదొక అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ వచ్చే లోపల ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. అంతేకాకుండా దీనికి స్టోరేజ్ కెపాసిటీ చాలా తక్కువ ఉండిద్ది. ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉండిద్ది. క్యాష్ మెమరీ అనేది చాలా ఎక్స్పెన్సివ్. అంతేకాకుండా దీనికి స్టోరేజ్ కెపాసిటీ చాలా తక్కువ ఉండిద్ది. వెన్ కంపేర్డ్ టు అదర్ మెయిన్ మెమరీ కంపేర్ చేస్తే స్టోరేజ్ కెపాసిటీ ఈస్ వెరీ లో. ఓకే, దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అండ్ ఫ్యూచర్స్ ఆఫ్ ది క్యాచ్ మెమరీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు వీడియోస్ కానీ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.